ఇండియన్ ఆర్మీ జేఏజీ ఎంట్రీ 2025కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇండియన్ ఆర్మీ జేఏజీ ఎంట్రీ 2025 ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జడ్జి అడ్వకేట్ జనరల్ ఎంట్రీ కోసం అవివాహిత పురుషులు మరియు అవివాహిత మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ఈ యొక్క వెబ్సైట్. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 4వ తేదీ నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. నియామక సంస్థ పేరు ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్. పోస్ట్ వచ్చేసి జడ్జి అడ్వకేట్ జనరల్ అంటే జాగ్ ఎంట్రీ స్కీము 123వ కోర్సు. ఇది పోస్టులు 10 ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ పురుషులకు వచ్చేసి 4 ఆగస్టు 3 సెప్టెంబర్ వరకు ఉంటుంది. స్త్రీలకైతే 5 ఆగస్టు నుంచి 4వ తేదీ సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఇక జీతం విషయానికి వస్తే ఇది లెవెల్ 10 ప్రకారము 56,000 నుంచి 1,70,000 దాకా జీతం వచ్చే అవకాశం ఉంది. పోస్టుల వివరాలకు వచ్చేస్తే ఇండియన్ ఆర్మీ జడ్జి అడ్వకేట్ జనరల్ ఎంట్రీ స్కీము 123వ కోర్సు కోసం అవివాహిత పురుష మరియు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానించడం జరిగింది. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 5 పోస్టులు మహిళలకు, 5 పోస్టులు పురుషులకి ఖాళీగా ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ జాగ్ ఎంట్రీ 2025కి పోస్టుకు గాను దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అర్హత ఏమి ఉండాలంటే కనీసము 55% మార్కులతో డిగ్రీ లేదా ఇంటర్ తర్వాత 5 ఏళ్ల కోర్సు కలిగి ఉండాలి. అభ్యర్థులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్లో న్యాయవాదిగా నమోదు చేసుకోవడానికి అర్హులు అయి ఉండాలి. ఇండియన్ ఆర్మీ జాగ్ ఎంట్రీ 2025 అభ్యర్థులు 21 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అభ్యర్థులు 2 జనవరి 1999 కంటే ముందు మరియు 1 జనవరి 2005 తర్వాత జన్మించి ఉండకూడదు. శారీరకంగా మెడికల్ విషయానికి వస్తే రిక్రూట్మెంట్ పురుషులు వచ్చేసి 10 నిమిషాలు 30 సెకండ్లలో 2.4 కిలోమీటర్లు పరుగు తీయాల్సి అంటే రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. సిటప్స్ వచ్చేసి 30 ఉంటాయి. పుషప్స్ 40 ఉంటాయి. గ్రిప్స్ వచ్చేసి 4 to 6 ఉంటాయి. స్క్వాట్స్ వచ్చేసి 32 సెట్లు ఉంటాయి. ఇది లంజెస్ వచ్చేసి 10 ఉంటాయి, 2 సెట్లు ఉంటాయి. స్విమ్మింగ్ వచ్చేసి ఏ స్ట్రోక్లో నైనా 25 మీటర్లు ఈత కొట్టాల్సి ఉంటుంది. ఏ స్ట్రోక్ అయినా అది కావచ్చు. మహిళలకు కూడా అంతే సేమ్ 13 నిమిషాల్లో 2.4 కిలోమీటర్లు రన్నింగ్ ఉంటుంది. సిటప్స్ 25, పుషప్స్ 15, గ్రిప్స్ 2, స్క్వాట్స్ 30 2 సెట్లకు గాను, లంజెస్ 10 2 సెట్లకి. స్విమ్మింగ్ ఏ స్ట్రోక్లోనైనా 25 మీటర్లు ఈత కొట్టాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది 0 ఫీ, అంటే అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇకపోతే ఎంపిక ప్రక్రియ విషయానికి వస్తే ఇది వచ్చేసి అప్లికేషన్ షార్ట్ లిస్ట్ ఉంటుంది, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది, ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. జీతం వివరాలకు వచ్చేస్తే ముందుగా మాట్లాడుకున్నట్లుగానే ఇండియన్ ఆర్మీ జాగ్ ఎంట్రీ 2025 గాను ఇండియన్ ఆర్మీలో జడ్జి అడ్వకేట్ జనరల్ ఆఫీసర్గా ఎంపికైన వారికి పే లెవెల్ 10 ప్రకారము 56,000 నుంచి 1,70,000 వరకు జీతము ఇవ్వడం జరుగుతుంది. ఇది దరఖాస్తు చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్సైట్ని సందర్శించాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్ విభాగంలో ఆఫీసర్ ఎంట్రీ అప్లికేషన్ లాగిన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. లాగిన్ అయిన అప్లై ఆన్లైన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి జాగ్ ఎంట్రీ కోర్సు లింక్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్లైపై క్లిక్ చేసి అప్లికేషన్ ఫారంలో వివరాలు జాగ్రత్తగా నింపాల్సి ఉంటుంది. తర్వాత దరఖాస్తు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీని యొక్క ముఖ్యమైన డేట్లు ముందుగా చెప్పుకున్న విధంగానే దరఖాస్తు ప్రక్రియ 4వ తేదీ నుంచి 3వ తేదీ వరకు, అంటే 3వ తేదీ అంటే సెప్టెంబర్ 3వ తేదీ వరకు పురుషులకు ఉంటుంది. స్త్రీలకు 5వ తేదీ ఆగస్టు నుంచి 4వ తేదీ సెప్టెంబర్ వరకు ఇది ఉంటుంది. ఇక ఎస్ఎస్బి ఇంటర్వ్యూ విషయానికి వస్తే నవంబర్ లేదా డిసెంబర్లో ఇది ఇంటర్వ్యూ ఉంటుంది. కోర్సు ప్రారంభం వచ్చేసి ఏప్రిల్ 2026లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ ఇండియన్ ఆర్మీ జాగ్ ఎంట్రీ 2025కి సంబంధించిన విషయాలు. ఇకపోతే మరిన్ని జాబ్కి సంబంధించిన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరిన్ని వీడియోస్ చేసేటట్లు మోటివేట్ చేయండి. జై హింద్.